ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజలకు పెన్షన్లను లబ్ధిదారులకు అందించారు. వెల్దుర్తి, చేబ్రోలు, తాటిపర్తి తదితర గ్రామాల్లో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని పెన్షన్లను లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఏదైతే పేదవాళ్ళకి 4,000 పెన్షన్లు ఇస్తా ఉన్నారో అది ఇచ్చి తీరుతున్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెన్షన్లు పంపిణీ చేసి విధానం కూడా చేతనయ్యేది కాదు. అది కూడా 1వ తారీఖున ఇచ్చేవారు కాదు. ఈవేళ రేపు ఆదివారం 1 వస్తుందని చెప్పి ముందు రోజు 31ని పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రేపు ఒకవేళ 4 రోజులు పండుగలు వచ్చినా 26ని ఇస్తారు. అంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు పెన్షన్దారులు కానీ ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అసలు పెన్షన్ అన్నది తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు 50 రూపాయల పెన్షన్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 2,000 వరకు తీసుకొచ్చారు. తర్వాత ఇన్స్టాల్మెంట్ల మీద ఏం చేశారు అన్నది మీకు తెలుసు. దాని తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బీసీలకి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా పెన్షన్లకు అర్హులే. ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంది. ఇది వరకు భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి. ఇంకా చేబ్రోలో ఉన్నారు. నేను తిరిగినప్పుడు చేబ్రోలో దగ్గర 90-80 ఉన్నారు. వారందరికి కూడా ఇప్పుడు మరి ఆన్లైన్ ఓపెన్ అవుతుంది కాబట్టి అందులో కూడా వారందరికీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరికీ పెన్షన్ వచ్చే విధంగా పనిచేస్తాం. నియోజకవర్గంలో సచివాలయ సిబ్బంది ఉదయమే లెగిసి దగ్గర ఈ సమయానికి 60-70% కంప్లీట్ చేసి ఈరోజు పూర్తి చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా వారందరూ సహకరించి పెద్దవాళ్ళందరికీ పెన్షన్ అందే విధంగా పనిచేస్తున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు.